4 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి పులికి పిల్లని వంటి వాళ్ళని ఇస్తారా? ఎవరు ఏరు. వాళ్ళ దగ్గర ఉన్న మంత్రుల విలిషన్లు, అరే మంత్రులారా అయ్యా ఇగో ఎందుకు అంటే 7 లక్షల రూపాయలు మీ చేతిలో పెడతారా? ఎక్కడన్నా పిల్లలు కొడుక రాపోర్రా కొడుకా, నా కొడుకు పులిరాజుకు లగ్గం చేస్తాం మేము. ఓ నాయనా పులికాని చెప్పకూరు బిడ్డో ఎవరు డబ్బు ధనం తీసిళ్ళు మంత్రుల చేతులు పెట్టిళ్ళు. రాజు దండం పెట్టిండు మంత్రివాడు ఏ రాజ్యాల పండి దేశాల పండి తిరిగి మీ పిల్లలు పట్టుకొస్తావా అని ఆ డబ్బులు పట్టుకొని రాజరాజల పండి బయలు ఎట్లా పోతున్నారో ఎట్లా పోతాడు. పొద్దు పొద్దుల్లో 2 పొద్దులే 2 ఇల్లు నచ్చిన కాల పిల్లల పర్వాటి రాజ్యము మంత్రి వాళ్ళు ఏ రాజ్యం మీరు ఏ దేశం మీరు ఇలా నచ్చకడ నచ్చలేదయ్యా. వాళ్ళు వచ్చేతో వాళ్ళ ఊరికి ఉత్తరాన ఉగుముల్లో కోడలు చేర వచ్చిండ్రు. ఆ రాజుగారు తొందర ముందుకెళ్ళి పిల్ల కావాలని ఏ రాడు వస్తున్నారు. పిల్ల అనుకుంటా వంటి పోతాళ్ళు కుమ్మరి పోసాని కళ్ళ చూసింది కాదు వాళ్ళ కట్టం ఎరిగినమా ఓ బిడ్డలారా పిల్లున్నాళ్ళలో పిల్ల అనుకుంటా పోతాను బిడ్డ. ఏం పిల్ల కాదా? కోడి పిల్ల కాదవ్వా, మేక పిల్ల కాదు, గొర్రె పిల్ల కాదు, భార్య పిల్ల. మా రాజుకు పెళ్లి చేస్తానికి ఒక ఆడపిల్ల కావాలమ్మా. ఏ పాట తీసుకుంటారు? కట్నం మేమే ఇస్తాం 7 లక్షల రూపాయలు. 7 లక్షలు ఇస్తారా? ఎదురిస్తాం. నా బిడ్డ కోయిలా సుందరదేవికి పెళ్లి చేస్తాను అనుకున్నా, ఆ పొరగాళ్ళకి పెళ్లి చేయను అనుకున్నా. కాళ్ళ కలిగినట్టుగా మాకే ఇచ్చి పెళ్లి చేసుకుంటారటనే అవ్వా. మా ఇంటికాడ ఒక్కరు కాదు బిడ్డ, 3 ఉన్నారు ఆడపిల్లలు. మా ఇంటికాడ ఒక్కరు కాదు 3 ఉన్నారు ఆడపిల్లలు. పెళ్లి చేద్దాం అనుకుంటాను కానీ బిడ్డ చేతుల సంసారం లేదు. ఇక మీరే కట్నం ఇస్తారా? మీరే 7 లక్షల రూపాయలు ఇచ్చి అమ్మాయిని తీసుకొని పోతామమ్మా. ఇల్లు 7 లక్షల రూపాయలు తీసుకున్నది కాదు నాకు, ఇంట్లో దాచుకుంటా ఉన్నది కుమ్మరి పోతానే. విద్యా సువర్ణ మమ్మీ ఇట్రా. ఏందమ్మా? ఎందుకో అంటే బిడ్డ రోజు ఆవులకు వస్తారు, గోవులకు వస్తారు. వీళ్ళు ధన శ్రీమంతులట. ఉండంగా మీరు ఆయన కాలు తీస్తాడు. మీకు పెళ్లి చేసే అంత స్తోమత మీరు ఆయన దగ్గర లేదు. వీళ్ళు ధన శ్రీమంతులట, వాళ్ళ ఇంటికన్నా పెళ్లి చేసుకుంటారట. ఆడవిళ్లకు నీళ్ళ పోయిన ముందు నింద రావద్దు, బడి కాడి పోక ముందు బదనం రావద్దు. నేను ఆయన కాలు తప్పిండు, మునుపటి వల్ల మాట్లాడతలేడు. ఎందుకు అంటే బిడ్డ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు అటువంటి ఆ పిల్లగానికి పెళ్లి చేసుకుంటారట. ఎందుకంటే పొల్లని దాటిచ్చిన దాన్ని కావాలి. ఇక బిడ్డ మా బిడ్డని తీసుకపో. ఇంకా పెద్ద బిడ్డ పేరు సువర్ణ. ఇంకా పిల్లలు అక్కరుంటే విలువ ఎక్కడ చూడు, ఇంకిద్దరు పొలగాళ్ళు ఉన్నారు. సరే మాకు అవసరం ఉంటే ఇక్కడ పిల్లగాడు ఉంటే చెప్తాం. మాట పొక్కే పక్క విద్యా నిన్ను వాళ్ళ ఇంటి కూడా పెళ్లి చేసుకుంటాడ పొమ్మన్న వాళ్ళు ఇన్ని బాధలు పడే బదులు ఆడ పెళ్లి చేసుకుంటాగా అన్న సుఖపడతా కావచ్చు అని వచ్చిన మంత్రులు ఎంబడి పోతుంది కాదు
అడ్డం తిరిగి అక్క నీ బాధ తప్పింది, నీ శర తప్పింది, నువ్వేనాక నన్ను చిన్నమ్మ ఎన్ని బాధలు పెడుతుంది, ఎన్ని కష్టాలు పెడుతుంది అని ఆ సుందరి వెడతా అంటే ఈ అక్క సువర్ణ అంటది, చెల్లె నువ్వు బాధపడకు, నన్ను చేసుకున్న భర్త మంచోడైతే నీకు అక్కడ ఒక పిల్లగాను చూస్తా, నీకు నా ఊళ్ళోనే పడేసుకుంటేనే చెల్లె కూరట్ల కళలో కుడి ఉండాలి, కలవల నీళ్ళలో కలిసి ఉండాలి, నా భర్త మంచోడు అంటే నీకు లగ్గం చేస్తే చెల్లె నువ్వేం బాధపడకు, 4 వద్దులు తిప్పవాడు చిన్నమ్మతోటి, మన నాయన తిన్నరా బిడ్డ ఉన్నరా బిడ్డ అని అడుగుతలేడు, మన నాయనకి ఏం మీద కూర్చున్నారో తెలియదు, మన నాయన మళ్ళా మర్చిపోయింది అనుకున్నారు. ఆ అచ్చినులతోటి ఎంబడి వాడు వస్తా అంటే ఆ మనగొండ నగరం తీసుకొచ్చి గిదేనవ్వ మీ ఇల్లు అన్నారు, ఆ మనగొండ మా రాజుకు ఈమె మీ కోడలు అన్నారు, కోడల నీ పేరు ఏం పేరు అంటే నా పేరు సువర్ణ అన్నది, బిడ్డ తెల్లారుతండి నా కొడుకు పులిరాజు నీకు లగ్గం చేస్తామని ఆ పిల్లలు నమ్మించారు, తెల్లంగా తెల్లారినంటే కాదు నావు పులిపోని కాడికి తీసుకొచ్చి బోనులా నెట్టేసిల్లు బిడ్డను ఆ పులిరాజు కళ్ళ చూసి ఆడపిల్లని అందుకున్నారే కింది రాపిండు మీది పేరు మీది రాపిండు కింది రాపి మీది పేరు మీది రాపి ఒక్కసారి ఆళ్ళు తెలిసిందాట ఉల్టా పల్టా తిరుక్కుంటా వచ్చి అమాతం పులి నోట్ల పడ్డది, పులి నోట్ల పడ్డప్పుడు ఆ ఎండికొండ కైలాసం వెళ్ళే పార్వతి పరమేశ్వరుడు జతాగురాల రథం వేసుకొని ఆ రథశారం చేసుకుంటా పోతాను, అరే రే ఈ పిల్లను ఆడవిల్లను పులి మింగుతుందయ్యా పార్వతమ్మ చూస్తే అటువంటి ఈ పిల్లగాళ్ళ పానం పోయేది లేదని ఆ పులి గర్భాన్ని కరగకుండా సువర్ణ కిరీటం కావాలని పులి మీద కొట్టిండు కాదు గర్భాన కిరీటమై బుడద ఉన్నది గారిట తెల్లంగా తెల్లారినాక నా కొడుకు కోడలు మంచిగా మాట్లాడుకుంటారు, రానబ్బు అని కాడికి వచ్చే వరకు ఒక్క పులి ఉన్నది, అవ్వ నాకు మళ్ళా పెళ్లి అంటారు, నిన్ననే చేతి కాదు కొడుక మళ్ళీ ఇలా పెళ్లి అంటే మళ్ళీ రోజో పిల్లని ఎడ తీసుకురావాలరా చిన్న పిల్లలు మింగుతూ అని తల్లిదండ్రులు రాజులు అంటారు, మళ్ళా పెళ్లి వేయలేదు అనుకో ఈ పట్టం మీద ప్రజల మింగుతాం మిమ్మల్ని మింగుతూనే ఉన్నారు, మేము సంపాదించిన రూపాయలు ఎవరి చేతిలో పెట్టాలి, అప్పుడు పెళ్లి వేయని వాళ్ళని బిడ్డ మళ్ళెక్కడన్నా పిల్ల చూసుకురాపోరా అంటే వాళ్ళ ఇంటికన్నా 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్పింది ఆ తల్లి, మళ్ళీ పైసలు పట్టుకొని వాళ్ళ ఇంటికి వచ్చింది కాదు పోసాంతో ఏం చెప్పిండ్రు ఆ సువర్ణదేవికి పెళ్లి చేసినాం, మా ఊళ్ళు ఇంకో పేద పొల్లగాడు ఉన్నాడు, ఆ పొల్లగానికి ఉన్న ఈ పిల్లకు లగ్గం చేస్తాం, ఇంకో బిడ్డను దూరావా అన్నాడు, ఎత్తుకపోయిన తీయకాలంటే నాకు డబ్బా ఇదేస్తాను అని డబ్బు తీసుకున్నది ఆ సుందరదేవిని బిడ్డ, ఇక మీ అక్క వేయింది, మీ అక్క నిన్ను కూడా బెంగటి వెళ్తాందట, మీరు ఒప్పులే బతుకోరు బిడ్డ, నీకు కూడా పెళ్లి చేసుకుంటారట, 2 అమ్మగ పిల్లగాలు ఉన్నారట, పో బిడ్డ అని వాళ్ళ చేతిలో పెట్టింది, ఆ బిడ్డను తీసుకొని ముందట అడవిలు వెనుకస్తా అంటే కాళికదేవి బరబరమంటామండి 60 ఏళ్ళ పెద్ద మనిషి ఏం కట్టుకొని ఆ బిడ్డ గడ్డం తిరిగింది, ఆగు బిడ్డ ఇగో 3 విరికిళ్ళ ఉసుక మంత్రిచ్చి నీ ఊళ్ళో వస్తాన్న, ఎక్కడ ఉన్నవే కాళికదేవుని నన్ను అది చేసి నీకు ఆపద చిల్లాడు, అటువంటి ఆపద ఈయన ఉట్టవమ్మా, తలసుకుళ్ళ గడ ములికాయ మొలిసి నీ కష్ట సుఖం ఆదుకుంటానని 3 విరికిళ్ళ ఉసుకే ఆగో ఆ ఊళ్ళో పోసి మటమటాన మాయమైంది పట్టుకున్నది, ఆ మంత్రులు ఎంబడి ఆ మనగొండ నగరం వచ్చింది, ఆ మనగొండ రాజు మమత రాని ఇక మా కొడుకును చూపిస్తాం రా బిడ్డ అని ఆడవిళ్ళని తీసుకుపోయి ఆ పులి బోన్లన్నీ ఎక్కేసింది, పులి గాండ్ర అని ఒక్కసారి అటువంటి చూసిన ఈ పిల్ల వీనికి ఎవడంగానే ఎక్కడ పోతే కాళికదేవి పులి పోయి మనిషి కావాలని పిరికడు ఉసుకబట్టి పులి వీణ కొట్టినాదు, పులి మారిపోయి మనిషి అయితే ఉన్నాడాట, పులి మనిషిని చేసిన అమ్మాయి ఎంత చదువునవంతరాలు ఎంత సత్యవంతరాలు వాళ్ళ
అక్షరంలో గల్ల తల్లి అర్లు గల్ల తల్లి అని తెల్లం దాకా మాట్లాడుకున్నారు. తెల్లం కదా వెళ్ళారేంది మా పులిరాజు కొడుకు పెళ్లి అని మరి ఇలా ఉడతలేడు ఏంది మరి పోరిని మింగి నా మింగలేదా అని ఆ భార్య భర్తలు మణుగుండరాజు మమతరా అని ఆ బోన్ కాడికి వచ్చి చూసిండు. ఇద్దరాల మొగలు మంచిగా తొడగిన కూర్చొని పెట్టుకొని భార్య తోడు మంచిగా మాట్లాడతాను. ఆ భార్య భర్తలు ఏమన్నారు? ఓ ఈ లంజం మంత్రాలు వచ్చినట్టున్నాయి. నా కొడుకును పులిరాజు చంపి నువ్వు ఎవరిని ఉంచుకునే వేళ అంజం ఉండా? నా పులి నాకు కావాలి, నేను ఎంతో గౌరవంగా ఆదుకుంటావు అంటాను. అరే అత్తమ్మ నేను అసొంటి దాన్ని కాదు, నేను ప్రతివతను. పులి మనిషిని చేసినంటే నా పులి నాకే కావాలి, మళ్ళీ మా పులి చెయ్యి అన్నది. అదే ఊళ్ళో ఉచ్చుక పట్టింది. ఈయన మనిషి పోయి పులి కావాలని ఆ పులి వినగొచ్చింది. మళ్ళా మనిషి మారిపోయి పులి అయింది. గాండ్ర కానీ గాతలు కొడతాండు. మళ్ళా గాతలు కొడతా అంటే ఆ అత్తమ్మ రాజులు వచ్చి కోడలు కాలమైనమంటారు. కోడలను ఇటువంటి ప్రతివతమని మాకు తెలియదు. మా పుల్లి మనిషి విద్య అని అత్తకాళ్ళు అగవటువంటి చూసినావా? అత్త మామరాజులు కోడలకు అలవాటుకున్నారట. ఆ 3 విరికల్లో ఉసుకల 2 విరికల్లో వచ్చిపోయింది కదా, మళ్ళీ ఇంకో పిరికడు ఉసుక పట్టింది. ఆ పులి వినగొట్టి మనిషిని చేసింది. మీరు నుండా 100 ఏళ్ళ చల్లగా వరజల్లో బిడ్డ అని ఆకాశం తరుగులేసి భూదేవంట గద్దలేసి నిమ్మలు కొట్టి నీళ్ళేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి అగో అటువంటి బిడ్డ నున్న 100 ఏళ్ళు బతుకోనన్నాడు. ఆనాడు కలిసి కాపురం చేస్తే పాపానికి దేవుడు ఫలమోడి గడతండగా గడియ 2 గడియలు 3 గడియలు 4 గడియలు 5 గడియల గర్భవతురాలు అయితే ఓ పిల్ల సుందరి ఏమి పరమన్నం తింటావా, పెరుగన్నం తింటావా, ఏ పండు తింటావు, ఏ పరం తింటావు, ఏం తిన బుద్ధి అయితే అన్నది. ఏ తిన బుద్ధి అయితే అదే తీసుకొచ్చిస్తాడు ఆ పిల్లగాడు. 7 గడియల గర్భవతురాలు సుందరదేవి. ఇక్కడ కుమ్మరి పోసాని ఏమనుకున్నది? మేము మళ్ళత్తాం అనుకుంటే వేయినోళ్ళు ఇంకా అత్తలేరు. మా ఇంటికాడ 2 పిల్లలు ఉంటే అమ్ముకుంటుంది. మరి 2 పోరగాళ్ళు ఉండేదా లేకపోయినా మీది ఏ ఊరు బిడ్డ అంటే మనకొండ నగరం అన్నారు. మరి అగో అటువంటి అరుచుకుంటూ అదే ఊరు లేకపోతావా అని భర్తను తీసుకొని అగో బిడ్డలు తీసుకురాకపోతే బిడ్డలు చూసేద్దాం పమ్మని భర్తను తీసుకొని ఎంబడి పెట్టుకుని అదే ఊళ్ళోకి వస్తుంది కాదు. మరికొండ నగరాల మా బిడ్డ సువర్ణ ఇచ్చినాం, సుందరి ఇచ్చినాం. వాళ్ళ ఇల్లు ఎక్కడనట? మా అల్లుని పేరు పుల్లిరాడట అన్నారు. ఏ గానే ఉన్నది పో అమ్మ, ఒక ఆప్సెట్ ఉన్న ఇల్లు అదే అన్నారు. దబా దబా ఇంటి ముందడికి వచ్చింది. ఇంటి ముందడికి వచ్చి ఓ బిడ్డ సువర్ణ, ఓ బిడ్డ సుందరేవనా అని పిలిచే వరకు ఆ బిడ్డ సుందరేవి 7 అంతరాల బంగ్లా వినున్నది. బంగ్లా విన మా చిన్నమ్మ ఉన్నది. మా బాప వచ్చిన 2 చెంబుల్లో నీళ్లు పట్టుకొని వచ్చి అవకో చెంబు బాపుకో చెంబు ఇచ్చి ఆ ఇంట్లో తీసుకుపోయి కూర్చుని పెడితే అద్దాల మీద తలుకుల మెరుస్తాంది. అంటే మరి బిడ్డ నువ్వు ఒక్కదాని ఎక్కడ ఆడతాను, నీకన్నా ముందుగా వచ్చిన మీ అక్క సువర్ణ ఏది బిడ్డ అంటే ఈయన మనిషి కాదు, ఈయన పులి. మా అక్కని మింగిండు, నన్ను కూడా మిగతానని నాకు 60 ఏళ్ళ పెద్ద మనిషి 3 విరికల ఉసుక పట్టుకుని వచ్చిన ఓళ్ళు వేసేది నీకు ఆపత వచ్చినాడు. నీ అన్న నా చేయి బిడ్డ నా ఆపత విన కొట్టు అంటే 3 విరికల ఉసుక తీసుకొచ్చి ఆ పులి విన కొడితే మనిషి అయ్యిండు. మా అత్త నన్ను నమ్మకుంటే మళ్ళా పులిని మనిషిని చేసిన, మనిషిని పులిని చేసిన. మళ్ళా బిడ్డ మా మనిషిని చేయమంటే మళ్ళా ఉసుకతోటి మళ్ళా పులిని మళ్ళా మనిషిని చేసిన. మీ ఇద్దరం కలిసి కాపురం చేస్తాను. అటువంటి నేను ఉత్తమ మనిషిని కాదు, 2 జీవుల మనిషిని ఉన్నది. ఈ పోరిని నా ఇంటికి తీసుకుపోయి ఈ పోరిని చంపి నా బిడ్డను వీని కావాలి. బిడ్డ ఈ అద్దాల మేడల బతకాలన్న మనసు అడ్డది కుమ్మరి పోసానికో. బిడ్డ తల్లిగారింటి కాడ పురుడు పోసుకోవాలి. ఇప్పుడు 7 నెలల గర్భవతి అన్నావు, మన ఇంటికి పోదావురా బిడ్డ. అప్పుడు నా బుద్ధి గడ్డి తిన్నది, మనసు మన తిన్నది. చెల్లె మీరు లేకుంటే బెంగటి వెళ్తాను బిడ్డ అని బుద్ధులు చెప్పి గానాలు చెప్పి అగో అటువంటి చూసిన ఆ బిడ్డని తీసుకున్నది. పెళ్లి చేసుకున్న భర్త అన్నాడు నేను దోలను అంటాడు. లేదయ్యా అవగారు పోయిన బుద్ధి పుడుతుంది, నువ్వు అటువంటి నా కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా ముచ్చాల వరాల వాన కుడుతుందా, వాన ఏర్పడి చేసుకుని నా ఇంటికి అత్త నిన్నది నీ ఎంబడి అత్తనన్నది గా బిడ్డ. మాట చెప్పి ఇంటికి తీసుకొచ్చానమ్మా. పాలు పోసింది,
వండింది పరవన్నం వండింది బిడ్డ అన్నం తినమని కోయిల సుందరికి ఈ బిడ్డ సుందరదేవికి అన్నం పెట్టింది తలకు వస్తుంది పెయికి వస్తుంది మంచిగా అరుచుకుంటుంది మా చిన్నమ్మకి అజ్ఞానం పోయి సుజ్ఞానం వచ్చింది దర్వగానం పోయి దండిగానం వచ్చింది అనుకున్నది జడలో పూలు పెడదా అంటే పూలు లేవు బిడ్డ కోయిల సుందరి అక్కని తీసుకొని పూలమాల తోటకు ఓ బిడ్డ అన్నది చాటుకి ఏం మాట చెప్పింది మీ అక్కడ పూలమాల తోటకు పోయి ఆ తోటకు పోయే బావి ఉంటుంది పూరిన బాయిల దొబ్బేయి పూరి ఎత్తది బాగా నిన్ను తోలితే ఆ సంసారం నీదే ఈ సంసారం నీదే బిడ్డకు చెప్పింది కాదు నావు అంతా పూలు ఎంపు కట్టుకున్నావు రమ్మని పూలమని తోట కట్టిన వాళ్ళు ఏ చెట్టుకే పూలున్నా పూలంటే సంతోషం ఆడపిల్లలకు పూలన్నీ తెంపుకున్నారు జడల్లో పెట్టుకున్నారు కాదు నావా అక్క నువ్వు ఏమన్నా అద్దం గిట్ల తెచ్చినావు అంటే నా దగ్గర అద్దం ఎక్కడది అన్నది నా దగ్గర లేదా నీ దగ్గర లేదా ఈ బాయికి వారిన తోట మరి బావి ఉన్నది తోటకు వారిన బావి ఉన్నది 12 గంటల సమయాన బాయిలో కసుకేసినా కనబడుతుంది రౌతేసినా కనబడుతుంది మనం అన్నం చూసుకున్నావు రావే అక్కని అక్కని తీసుకొని బాయి కాడికి వచ్చి ఆ బాయిలో నీళ్ళల్లో నీడా చూస్తానులే కాదు పిల్లలు నీ అందం ఎట్లున్నది అక్క నా అందం ఎట్లున్నదని ఒక్కసారి చూసినవా అటువంటి బాయిల నీళ్ళల్లో నీడ చూసుకోగా బాయిలకు దబ్బేసే ఓ దేవుడా కోసెల్ల కోయిల సుందరి నీకు దండం పెడతానే నీ బాంచని నీ కాళ్ళు ఒక్కరైనా బాయిలకు చెప్పి నువ్వు బయటికి కట్టుకున్న చీర వదిలిపెట్టు పచ్చకొంగు తీసి బాయి ఎత్తే పచ్చకొంగు పట్టుకొని గడ్డకెక్కుతనే చెల్లి అంటది సావు ఇంకా ఉండి ఎవరిని ఉద్ధరిస్తామని బావి పిల్లలు బాగా రౌతులు తీసి బాయిలు ఎక్కేస్తాంది బిడ్డ మునుగుతుంది తేలుతుంది లంజలు వస్తుంది బాయిల పడ్డది బయటకు వస్తుంది అని దబా దబా ఇంటికి వచ్చావా బాయిల దుబ్బేసిన దాన్ని సుందరదేవిని ఉన్నది ఈ బిడ్డ మునుగుతా అంటే తేలుతా ఆ బాయిల వారికి ఏమున్నదయ్యా 12 సుల ప్రతాప నాగన్న ఆ బాయిల పడిపోయిందట నాగన్న కళ్ళు పోయి మరి నాగన్న కళ్ళు పోయి ఆ బాయిల పడిపోతే ఈ బిడ్డ కలకల కలకల కన్నీరు ఇస్తుంటే మునుగుతాంటే తేలుతుంటే ఈ బిడ్డ కన్నీళ్ళు నీళ్ళ విని ఎప్పుడు పడ్డాయి ఆ కన్నీరు పోయి ఆ పావు కళ్ళ కనబడితే ఆ పావు కళ్ళ కంటిల్నాడు ఆ సర్పానికి జ్యోతిలోలే మళ్ళా కళ్ళనైనా కళ్ళు కూడా జ్యోతిలోలే మళ్ళా కళ్ళనైనా బాయిల పడ్డావా నీ తల్లి నీరు నాగలేదు కళ్ళు కళ్ళు కనబడితే ఈ బాయిల పడిపోయిన బిడ్డ నేను 12 సంవత్సరాల వచ్చి పురుగు పూసి నేను బతుకుతాలా ఆ బిడ్డ దగ్గరికి వచ్చింది పడిగ వీణ కూర్చుండ పెట్టుకున్నది బాయి గడ్డలెక్కి అటువంటి నాగలోకం తీసుకొస్తుంది అవ్వా దగ్గర తీసుకొచ్చి ఈ పిల్ల ఎవరు బిడ్డ అంటే ఈ పిల్ల ఏవట్టి నేను బతికొచ్చిన ఆయన నాకు పోయిన కాలంలో మళ్ళీ వచ్చినాయి అంటే మీది ఏ ఊరు బిడ్డ అని అడిగితే మాదే అగో అటువంటి మాత్రం అనగానే ఉత్తరాది కలిగిన వాళ్ళ కోట అగో నా పేరు సుందరదేవి మా అక్క పేరు సువర్ణదేవి పులి రాదని పులిని మనిషి చేసుకున్నాం మా పాపగారు చిన్నమ్మ ఇన్ని బాధలు పెడతాందని జరిగిన గతా చరిత్ర ఆ నాగరాజుకు చెప్తే మరి 9 గంటలు సంపూర్ణమైన వాళ్ళే బిడ్డ గర్భాన చక్కని కొడుకు కూడుతాడు కాదు నాకు ఇక్కడ కొడుకు పుట్టినాడు భర్త పులిరాజు దగ్గర ముత్యాల వరాల వాన గుర్తు ఉన్నాడు అన్నాడు నాగరాజు అన్నాడు ఓ బిడ్డ మరి ఒక కన్నది నువ్వు పెంచింది నువ్వు కొడుకు పేరు పెట్టుకోవు అమ్మ అన్నాడు నాయన నేను నాగలోకం వచ్చిన ఈ పేరేందో కీర్తి ఏందో నాకు తెలియదు నా కొడుకు పేరు నువ్వే పెట్టువంటే ఆనాడు ఏమని పేరు పెడతాను నడిగడ్డ నాగరాజు మనవడా పులిరాజు కొడుక పూత చెత్తుడు అని పేరు పెడతా ఉన్నాడమ్మా పేరు పెడతా ఉన్నాడమ్మా నడిగడ్డ నాగరాజు మనవడా పులిరాజు కొడుక పూత చెత్తుడు అని పేరు పెట్టింది ఓ పిల్లగానే రాజకుండా అక్కడనే ఉంటాను ఈ పులిరాజే అనుకున్నా నా కొడుకు పుట్టిండు ముత్యాల వరాల వాన గుర్తుందని నా భార్య చెప్పింది నన్ను పుల్లి మనిషిని చేసింది కదా నా కొడుకుని చూసేస్తా నా భార్యను చూసేస్తానని దబా దబా ఇంటికి వచ్చిండు
ఏడికి ఈ ఊళ్ళ కోటకు వచ్చాడు వచ్చే వరకు ఇంటి ముందర కూర్చున్నది అత్త నాలుడా నేను ఏమంటా చెప్పుకుందు అల్లుడా చెప్పుకుంటావు నాలుడు నీకు కొడుకు పుట్టిండని చెప్పుదునా అల్లుడా నాలుడా బిడ్డ ఇట్లా పుట్టిందా లేదు బిడ్డ సొమ్ము పుట్టలేదయ్యా కొడుకు పుట్టలేదు బిడ్డ పుట్టలేదు అంటాను మరి రూపాయి గిల్లను గిల్లితే సిత్తన్న పడుతుంది బొత్తన్న పడుతుంది మరి కడుపుతో ఉన్న తల్లి కొడుకునన్నగంటది బిడ్డనన్నగంటది మరి కొడుకుని బిడ్డను కనుకుంటే ఏం కన్నదమ్మా అని అడిగాను పుట్టిపోయిర్రు అయ్యా పుట్టిపోయిర్రు పుట్టేది పుట్టంగానే సచ్చినారు పుట్టంగానే సచ్చిరు పోరాలు పాడవాడ పుట్టేది పుట్టంగానే సత్య పుట్టిన పొలగాల బొంద పెట్టినా నా బిడ్డ ఉన్నది బాలంత రోగం వచ్చిన బాలంత రోగం వచ్చింది నా బిడ్డకు బాలంత రోగం వచ్చింది నల్లగా అయితే పడ్డది పొల్లకు బాలంత రోగం వచ్చింది నా బిడ్డ బక్క పడ్డది ఏరు పడకుంటాయి నా బిడ్డ చచ్చిపోయేది తెలుసా రంగుల పడ్డాడు రంగుల పడ్డది నా బిడ్డ చిన్నపానం పోతే వేయింది కానీ తల్లి పానం దక్కింది అయ్యా నీ బాంచను అని ఆ బిడ్డను తీసుకొచ్చి చూపిస్తే ఆమె కాదు కోయిల సుందరి కాదు అవతారం మార్పు కాలువ తిరుగున్నది చెయ్యో తిరుగున్నది లేదయ్యా రందిల వాడి పొల్ల బాగా తెర్రయింది తెలుసా బాగా రంది పెట్టుకున్నది డీల్ అయిందయ్యా గట్లన మిచ్చిన పోయి పులిరాదు అనుకున్నాడు నన్ను పుల్లి మనిషిని చేసిన పిల్లను నడవంతరాన 4 రోగాలు వచ్చినాయని ఈ పిల్లని విడిచిపెడితే నాకు బలం అవుతుందా దేవుడా రావే సుందరి దేవని ఆ పిల్లని వెంబడి పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చిండు ఇంటికి తీసుకొచ్చి కలిసి కాపురం చేస్తండి మళ్ళా గర్భవతి అయిదాదమ్మా గడియల కొద్ది గర్భనైతే ఆ బిడ్డ గర్భాన కోయిల సుందరి గర్భాన మళ్ళీ బిడ్డ ఉట్టిందాట ఈ కోయిల సుందరి బిడ్డ పేరు హంసా సుందరి అని పేరు పెట్టుకున్నారు ఈయన కోయిల సుందరి బిడ్డ పుట్టింది అక్కడ నాగలోకాన కొడుకు పుట్టి ఆడ కొడుకు పెరుగుతాండి ఈడ బిడ్డ పెరుగుతాండి మరి పెరుగుతా అంటే ఒక్క గాజులు ఆయన గాజుల మేడారం వేసుకొని ఈ మరి బతుకమ్మ పండుగ ముందట అందరు గాజులు పెట్టుకుంటారు కదా గాజులు 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 అనుకుంటా అమ్ముకుంటా నాగలోకం వచ్చిండు నాగలోకం వచ్చి ఆ గాజులు గాజుల అంటే సుందరదేవి పిలిచింది ఓ గాజుల తండ్రి ఓ గాజుల నాయన ఇక రావయ్యా అన్నది అన్న వాళ్ళే ఆ గాజులైన గాజుల మేడారం పట్టుకుని ఆ ఇంటి ముందరికి వచ్చి ఆ గాజుల మేడారం ఆడ పెట్టిండు ఆ కొడుకుని ఎత్తుకొని వచ్చి అయ్యా ఈ గాజులు పెట్టిన చెయ్యి ఇచ్చిందాట గాజులను చెయ్యి పెట్టి గాజులు దొరుకుతుంటే ఒక్క గాజు పోతలేదు కాదు నావు ఈమె పెట్టుకున్నవి 100 రూపాయల గాజులు అయితే 100 రూపాయలు ఇచ్చి ఆ గాజుల మేడారానికి దండం పెట్టింది ఎందుకు దండం పెడతారు గాజుల మేడారానికి ఎప్పటికీ నా ముత్తైతనం చల్లగా ఉండాలని గాజులు పెట్టుకున్నాక గాజుల మేడారానికి దండం పెడతారట మరి ఈ పిల్లగాడ అంబాడుకుంటూ వచ్చి ఆడ అట్లా చెయ్యి పెడతాను చెయ్యి పెడతా అంటే ఈ బిడ్డ అంటది నడిగడ్డ నాగరాజు మనవడా పులిరాజు కొడుక పూత చెత్తురుడా గాజుల తండ్రి గంపల చెయ్యి పెట్టకురా కొడుతాడో తిడుతాడో కోపగిస్తాడో వద్దు బిడ్డ అని ఆ గంప కాడికి వచ్చి పిల్లగాని తీసుకొని పోతా అంటే అబ్బా ఎంత సత్యవంతరాలు ఎంత చదువునవంతరాలు ఇక మాట ఎంత శృంగారం ఇవే గాజు పెడితే ఒక్క గాజు పోలేదు అవ్వ నీ ముత్తైతానం నుండా నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించి దీవెన పెట్టి ఆ గంప ఎత్తుకొని పోతాను రావంగి రావంగి మళ్ళీ ఏడుగత్తని మనగొండ నగరంలో గాజులో గాజులు గాజులమ్మ అంటేనా గాజులో గాజులాని గాజులో గాజులాని కుక్కలు కుందంటే గాజులు ఓడా అని పిలుస్తాను పెడుదురారా గాజులు కింద పెడుదురారా నాకు పెడుదురారా నాకు పెడుదురారా నాకు వెచ్చిపోదురారా నాకు వెచ్చిపోదురారా ఓరి గాజులోడా ఓరి గాజులోడా చెవులు ఎత్తలేవురా ఇదేం మూరా ఏం గాజులు 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 అంటే పాని చూస్తే పిలుస్తాను కానీ చెవులు వస్తానయా బలు బాగానే వచ్చినట్టున్నది రూపాయలు బాగా అయినాయి
మీరు నువ్వు అన్న ఆడి పుట్టువాడే పుట్టినవా ఏమిటోళ్ళు మీరు కాశోటోళ్ళ కాదు కాదు కాచిబాబులు ఓ బాడి కావు ఏమిటి వాళ్ళు అయితే నీకెందుకురా నువ్వేనా పుణ్యానికి పెడతావారా మేము రాజులో నేను దొరసాన్ని తెలుసా దొరసానివా నీ దగ్గర దొరసాని పోలికలేవా మాటలే లేవేనా ఎక్కించుకుంటావా పెట్టించుకుంటావా అంటే పెట్టించుకుంటా పెడుదురా రాదురా నేను పెట్టించుకుంటా మాల వెనుకెళ్ళి కుంటుకుంటా మెత్తు దిగింది బిడ్డను ఎత్తుకొని వచ్చింది వారితో కొడతాను అయ్యాను వారితో కొట్టి సంపాదించుకునేది ఏమున్నది అయ్యాను పూడగొట్టుకునేది ఏమున్నది నేను ఎంత మంచిగా వెళ్తే సప్పుడు చేస్తానవా ఓ గాజులు అయ్యా ఓ గాజులోడా అని ఒకసారి అట్లా పిలిచిన ఒకసారి ఇట్లా పిలిచిన పటేలా అని పిలవన్నా మళ్ళీ నేను పటేలా అని పిలవన్నా గాజులో గాజులు ఎట్లయినా గాజులు అమ్ముతారా కాబట్టి గాజులో కాదురా నిన్ను గాజులోనా కూర్చో చెయ్యి కూడా చేత పట్టేనా ఏం పని చేసినా మరి చెయ్యి కూడా వద్ద మొట్టుకు మొట్టే ఉన్నది నీ చెయ్యి మొట్టుకు మొట్టే ఉన్నది ఓర్చుకో మరి ఇట్లు వస్తే గాజులు మంచి ఎక్కుతాయి చెయ్యి కూడా చేతబట్టేనా చెయ్యి కూడా రెండు వెళితే రెండు పోతానయి పళ్ళ నడి ఓంగ చెడ్డలు అని ఇచ్చకపోతానయి మరి రెండు పెడితే రెండు పోయానని నాలుగు పెడితే రెండు పోతానని మూడు పోతానని ఒక్కటే ఎక్కుతాంది ఇది పెట్టుకున్న 50 రూపాయల గాజులు 500 గాజులు వేయినాయి అమ్మో ఎన్ని గాజులు పెట్టుకున్నా ఉన్న గాజులకే పైసలు పోయిన గాజులకు పైసలు ఇయ్యరాట ఈ చేతికి ఆ చేతికి 100 రూపాయల గాజులు పెట్టిండు 500 రూపాయల గాజులు పోయినాయి నీ ముత్తైతానని చెప్పనా మూలకు పడాలి నావా ఎందరి గొప్పలు మూస్తావే నీ ముత్తైతనం అట్లా చేపలు పెట్టిండు చేపలు పెడితే ఆ కోయిల సుందరి సుందరి అంబాడుకుంటా వచ్చి గాజుల గంపల చేయి పెడతాను గాజుల గంజ కొడుకు తిడతాడో కొడతాడో కోపగిస్తాడో ఓ బిడ్డో గాజుల గంపల చేయి పెట్టకే వాడు మొలదారం దెంప నిన్ను కొడతాడు అంటాను నువ్వు రాజుల పుట్టువాడు పుట్టినావు నీ పుట్టుక పాడుగాను నీ దగ్గర మాట శృంగారం లేదు నీ దగ్గర గాజుల శృంగారం లేదు నీ దగ్గర ఏం శృంగారం లేదు నాగలోకంలో బిడ్డ గాజులు పెడితే నడిగడ్డ నాగరాజు మనవడా పులిరాజు కొడక పూత చిత్రుడా కొడుతుడో తిడుతుడో కోపగిస్తాడో అద్దు బిడ్డ అద్దురా కొడుకు అంటే ఆ తల్లి మాట ఎంత శృంగారం ఉన్నది నీ గాయదు మాటలు ఎట్లా మంచిగా ఉన్నాయి అవ్వ అన్నాడు ఆ గాజులాయన మాట పులిరాజు అన్నాడు ఆ సుందరిదేవి అన్నావు బిడ్డ సుందరిదేవిని ఎక్కడ చూసినవురా అన్నాడు నడిగడ్డ నాగలోకంలో చూసిన నాకు చూపియవా బిడ్డ నీకు ఏది కావాలంటే అది ఇస్తానంటే మరి గాజులు ఆయన పులిరాజుని ఎంబడి పెట్టుకోని నడిగడ్డ నాగలోకం వచ్చే వరకు సుందరిదేవిని చూసింది భర్త నీరు పడి చేసిన తల్లి గిరగిరవరి కట్టి భర్త పాదాల వీణా భర్త పాదాల వీణా వరిగినారా పాడవాడా మా చెల్లెలు నన్ను అటువంటి అడిగి పూల కనుతోలి మా చెల్లె కోయిల సుందరు నన్ను అడిగి లోపల బాయిల పెట్టేసిందయ్యా ఆ పులిరాజు గప్పుడు అరే
చూసినవా నన్ను ఎంత నమ్మించి మోసం చేసింది నీ గర్భాన కొడుకు పుడితే అగో అటువంటి చూసినవా మరి పుచ్చిపోయిండు బొంద పెట్టినావు నా బిడ్డకు బాలంత రోగం వచ్చిందని దాని బిడ్డను నమ్మి నా ఎంబడి తోలింది దానితో కలిసి కాపురం చేస్తే దాని గర్భాన బిడ్డ పుట్టింది కాదు నువ్వు భార్య నల్లా తీసుకున్నాడమ్మా భార్య నల్లా తీసుకున్నాడమ్మా నువ్వు తాగకుండా కొడుకు బతకపోవునా భార్య బతకపోవునా వంశం నిరంశం అవునయ్యా పాపగారి కుమ్మరి పూసని నా సంసారానికి ఎదురు పెట్టిందా కొడుకు తీసుకున్నాడు భార్య తీసుకున్నాడు అటువంటి చూసిన మనకొండ నగరం చేరవచ్చేండు రమణీలదేవి ఈలని జీవితం అంటది ఇక కడగం చేత పట్టిండు మూడు దేవుల కరకర కరకర గొంతులు కోసనమ్మా తల్లిని పిల్లని మంచిగా కీలు కిరిచిపెట్టిండు చేతులకే మెడకాడికే కాళ్ళకే సప్పకా సప్ప కోసిండు ఏ సప్పకా సప్ప కోసి ఏడు జాడీలలో పెట్టిండు తన దగ్గర ఉన్న మంత్రుల దగ్గర చెప్పి మా అత్తకి ఇచ్చి రాపోరా ఇవి తొక్కు జాడీలు అని చెప్పు నీ బిడ్డ పంపిందాను అన్నట్టు ఆ జాడీని పట్టుకొచ్చి కుమ్మరి రమణీల దేవికి ఇచ్చిళ్ళు కాదు నీ బిడ్డ పచ్చడి పెట్టి పంపిందావా ఇగో ఈ పచ్చడట తీసుకోని అన్నారు కుమ్మరి రామని అంటారు కుమ్మరి కోసాన్ని అనుకున్నది నా కడుపులో పుట్టిన బిడ్డ అయ్యేపటికి 7 జాడీల పచ్చడి పంపింది అదే సంగతి పిల్లలు అయితే నాకు పంపుదురా అస్సలే అని ఉప్పుకుంటూ ఏంది ఇంట్లో పెట్టుకున్నది ఎవరెవరు చూసిరా జిట్టి కలిగి పాడవచ్చు తొక్కుకు అగ్గినిప్పుకలు తీసుకొచ్చి నూనె తీసుకొచ్చి ఆ నూనె పొగేసి మరి ఏమేం పచ్చడి పెట్టింది ఇలా అని మూతలు తీసుకుంటే తీస్తాంటే ఓదంటే కాలు వెళ్తాను ఓదంటే చెయ్యి వెళ్తాను ఓదంటే దొబ్బు వెళ్తాను ఓదంటేనేమో తలకాయ వెళ్తాను తలకాయ పోతే ఎవరెవరు నా బిడ్డ కోయిలా సుందర కాదు లభమొత్తుకుంటాను తలకాయను చూసి అప్పుడు ఆనాడు అటువంటి చూసిన మా పులి రాజు మరి సుందర దేవిని తీసుకున్నాడు ఏమిడే కుమ్మరి దానయ్యల పాల సంసారం పాడి వేసేదాని మనకి ఉనికి వచ్చి కత్తి గాలారం ఇచ్చి పారం ఇట్ట ఉన్నాడు ఆ కుమ్మరి అటువంటి పూసాన్ని పానం తీసి 3 బాటల నిల్వలు ఓదం తీసి ఓదాల పాతి పెట్టిండు నాది అన్నవాడు ఎవడ సుఖపడలేదయ్యా అటువంటి మాత్రమే అయ్యో బిడ్డ సుందరదేవి నువ్వు ఒక్కదాని వచ్చినావు చెల్లేది బిడ్డ అంటే అక్కేది బిడ్డ అంటే అక్క అటువంటి పుల్లి మింగి